తిరుమల భక్తులతో నిండుగా ఉంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో టీటీడీ వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించనుంది. మొదటి 3 రోజులకు ఈడిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేశారు. జనవరి 2 నుంచి దర్శన టోకెన్ లేకుండానే సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఈ ఏడాది టీటీడీ అమలు చేస్తున్న నూతన విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. ఇలవైకుంఠం భక్తులతో నిండిపోయింది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయింది. ఇవాళ ఉదయం నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి లక్కీ డిప్ విధానంలో దర్శన టోకన్లు జారీ చేశారు. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, అదేవిధంగా శ్రీవాణి దర్శనం భక్తులకు ఆన్లైన్లో ఇప్పటికే టోకన్లు జారీ చేశారు. సర్వదర్శనం భక్తులకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన దర్శనం కలిగించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఇవాల్టి రోజు శ్రీవారి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు దాదాపు 70,000 టోకన్లు జారీ చేశారు. ఉదయం 1:15 నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. 7 గంటల నుంచి కూడా దర్శన టోకెన్లు కలిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు శ్రీవారి భక్తులు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి దర్శనం ఏర్పాట్లు? గతంలో ఎప్పుడైనా తిరుమలకు వచ్చారా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా కనిపిస్తుంది? వచ్చామండి, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఈసారి లక్కీగా దేవుడి దయ వల్ల మాకు ముక్కోటి ఏకాదశి రోజు ఫస్ట్ డేనే వచ్చింది. మార్నింగ్ 6 o'clock వచ్చిందండి. యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డాం ఎలా ఉంటుందేమో, ఎందుకంటే జనరల్గా నార్మల్గా సమ్మర్ టైంలో మేము ప్లాన్ చేసుకొని వస్తాం. ఇది దేవుడు ప్లాన్ చేసి రప్పించాడు అనుకుంటున్నాము. బట్ చాలా టెన్షన్ అనిపించింది, రూమ్స్ ఎలా ఉంటాయి, దర్శనం ఎంత టైం పడుతుందని. మాకు నిన్న ఈవినింగ్ పైన కొండపైకి వచ్చామండి. నిన్న మార్నింగ్ అమ్మవారిని చూసుకొని ఇక్కడ ఈవినింగ్ వచ్చాము. జస్ట్ 1.5 hour టైం గ్యాప్లో మాకు రూమ్స్ దొరికాయి. దర్శనం కూడా మేము ఎంత టైం పడుతుందో అనుకున్నాం, బట్ 3.5 hours దర్శనం అయిపోయిందండి. మేము 6కి వెళ్ళాము, 9:30 కల్లా బయటకు వచ్చామండి. లోపల అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. పిల్లలకి వాటర్ కానీ లేదంటే టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారండి. నిన్న నైట్ ఇక్కడ అలంకరణ అంతా చూడడానికి వచ్చాము, చాలా బాగుంది. నిజంగా వైకుంఠం ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉంది. ఆ పూల అలంకరణ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, చాలా బాగుంది. మార్నింగ్ దర్శనంకి వచ్చాము. నిండిపోయిందండి, చాలా బాగా నా దేవుని చూడకుండా వస్తాడికి. మేము 20 మంది ఎప్పుడు వచ్చి వాళ్ళమే మాకు లాటరీ ఇద్దరికి పలికింది. అందరూ గుడి మీద ఉన్నా చాలా నచ్చామండి. మేము చాలా సంతోషంగా చాలా బాగా చేశారండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగుందండి, అంతా ఏర్పాట్లు బాగా చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, ఏర్పాటు చేసినారు. మీరు గతంలో ఎప్పుడైనా తిరుమలకు వచ్చారా? అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంలో తిరుమలకు వచ్చినప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి. అంతకన్నా గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఈసారి వైకుంఠ ఏకాదశికి దర్శనం కూడా చాలా బాగుంది. ఈడిపు సిస్టమ్ చాలా బాగుంది. అంటే ఈడిపు విధానంలో కోరుకున్న భక్తుడికి స్వామివారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉండదు. మరి ఈ విధానం పట్ల మీకు సంతృప్తి కలుగుతుందా? సంతృప్తిగా చాలా సంతృప్తి ఉంది సార్. ఎందుకంటే ఈ ఈడిపు అనేది ఎక్కువ దర్శనం అంటే జనాలు తోపులాట లేకుండా, గత సంవత్సరం అందరూ జనాలు అంటే సర్వదర్శనంలో అందరూ తోచుకొని కొన్ని భయపడ్డ అప్పట్లో పోయినసారి వచ్చినప్పుడు చాలా రకంగా అంటే ఒక భయానక వాతావరణం ఉంటుండే సార్. ఇప్పుడు మేము ఆ స్వామివారి దయ వల్ల మాకు ఈడిపు లభించింది. మా యొక్క జన్మ ధన్యము. ఈరోజు మేము దర్శించుకునేందుకు మా యొక్క మీ టీటీడీకి, ఈ దేవస్థాన ఈఓ గారికి, ఈ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. దర్శనం మటుకు బాగా జరిగింది, చాలా బాగుందండి. అది మొత్తంగా కూడా శ్రీవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులు సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈడిప్ అనేది లాటరీ సిస్టమ్, కోరుకున్న వారందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశం ఉండదు. కానీ స్వామివారి దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులు మాత్రం ప్రస్తుతం టీటీడీ అమలు చేస్తున్నటువంటి విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈడిప్ విధానంతో శ్రీవారి ఆలయంలో ఎలాంటి తోపులాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇదే విధానాన్ని టీటీడీ కొనసాగించాలి అన్నటువంటి భావన అయితే టీటీడీ శ్రీవారి భక్తులైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమలలో ఒక సరికొత్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.